అండి. ఒక్కొక్కసారి మన ఇంట్లో కూరలు లేనప్పుడు ఏం చేయాలో తోచనప్పుడు, ఏదైనా వెరైటీగా తినాలన్నప్పుడు చాలా ఈజీగా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఒక ప్యాన్‌లో ఆయిల్ కానీ, ఘీ కానీ వేసుకొని వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని, కొంచెం జీలకర్ర, ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసి, ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఉల్లిపాయలు మగ్గేదాకా మూత పెట్టేసుకుందాం. ఈలోపు ఒక 3-4 కప్స్ పెరుగు తీసుకొని బాగా చిలికేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం, కొంచెం షుగర్ వేస్తున్నాను. వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు వద్దనుకుంటే మానేయవచ్చు. కొంచెం పసుపు వేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. గుర్తుంచుకోండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం ముందుగా చిలుక్కున్న పెరుగు, కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది ఈ రెసిపీ. వేడి వేడి అన్నంలో కానీ, చపాతీల్లో కానీ తింటే చాలా బాగుందండి. చాలా ఈజీ కదా. వెల్లుల్లి, ఉల్లిపాయలు ఉంటే చాలు. ఒక 5 మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకెందుకు లేటు, ఒకసారి ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ రెసిపీ చేసేసుకోవచ్చు కదండి. ఇంకెందుకు లేట్, ఒకసారి ట్రై చేసి చూడండి.